నిన్న సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నిజానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుకోకుండా దావోస్ వెళ్తుంటే జర్మనీలోటువంటి జ్యూరిస్ట్ లో అక్కడ కలిశారు. ఎయిర్పోర్ట్ లో దిగిరు కాబట్టి ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళు మాట్లాడుకునేటువంటి అవకాశం దొరికింది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో కలుసుకున్నారు. తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ కాసేపు మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయితే సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైనటువంటి నెగిటివ్ కామెంట్లు వచ్చినాయి. ఏం చేసినా సరే చంద్రబాబు రేవంత్ ఒకటే అనేటువంటి విధంగానే ప్రజల మనసులో, ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి మావాడే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పుకుంటారు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు కలవడం పైన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసారనేటువంటిది కాకుండా ఓటుకు నోటు, లేదంటే చంద్రబాబుతో కలిసి పనిచేసినటువంటిది, చంద్రబాబుతో విభేదాలతో రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి బయటికి రాలేదు కాబట్టి